ఇక దేశవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభతో మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అంటూ ఆ రాముడి నామస్మరణతో మారుమోగిపోతున్న నేపథ్యంలో అనేక ఆలయాల ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే 70 ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ అయోధ్య రామ మందిర ఆలయానికి సంబంధించిన విశిష్టతలన్నీ కూడా ఇప్పటికే అందరూ ఆసక్తిగా తెలిగిస్తున్నారు. మరి కాసేపట్లో మోదీ చేరుకుంటున్నారు. ఇక ఆ రాముడు నడియాడినటువంటి నేల ఏదైతే ఉందో భద్రాచల పుణ్యక్షేత్రం, అక్కడ కూడా భక్తులు శోభాయాత్రలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి భద్రాచలంలో భక్తులు ఏమంటున్నారు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు సందడి విశేషాలు అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలం. అయోధ్య రాముడి జన్మభూమి అయితే భద్రాచలం రాముడు నడయాడిన పుణ్యభూమి, కర్మభూమి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భద్రాచలంలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కోలాట నృత్యాలతో శ్రీరామ రథయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే కాలగర్భంలో కలిసిన చరిత్రకు ఈ రోజు పునర్జీవం కల్పిస్తూ 500 ఏళ్ల కలకు నిరీక్షణకు ఈ రోజు శుభం పలుకుతూ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో కన్నుల పండుగ శోభాయాత్ర కొనసాగుతుంది. భద్రాచలానికి ఎంతో అనుబంధం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన ప్రాంతంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూస్తే సీతమ్మ తల్లితో కలిసి శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి భద్రాచలం. భద్రాచలంలో భద్ర మహర్షి తపస్సులో శ్రీ మహావిష్ణువు ఇక్కడ శ్రీరామచంద్రుడిగా కొలువైన పుణ్యక్షేత్రం. విజయచంద్రిక మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. 1528లో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్ అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మాణం చేస్తే భద్రాచలంలో మాత్రం ముస్లిం ప్రభు అయిన తానిషా మాత్రం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. 370 ఏళ్లుగా హిందూ ముస్లిం మతాల మధ్య లౌక్యభావం ఉండే విధంగా, సామరస్యం ఉండే విధంగా ఒక ముస్లిం ప్రభువు ఇక్కడ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల ఆనవాయితీకి శ్రీకారం చుట్టారంటే సాక్షాత్తు శ్రీరామ లక్ష్మణులు తానిషా ప్రభువుకి వరమిచ్చి 10,000 వరహాలు మాలలు చెల్లించడంతో భద్రాచలంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. అక్కడ బాబర్ అయోధ్యలో రామాలయం నేల కురిస్తాయి, ఇక్కడ తానిషా మాత్రం ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున కోలాట నృత్యాలతో చూసుకుంటే శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం విష్ట ఉంది. చాలా మంది మహిళలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాచలమేనండి, ఇక్కడే ఉంటాం. రాముల వారంటే మాకు చాలా ఇష్టం. మోదీ గారికి జై కోట నమస్కారాలు. గౌరవనీయులైన మోదీ గారికి నమస్కారం. అయోధ్యలో రామాలయం నిర్మాణ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. 500 సంవత్సరాల తర్వాత మళ్ళా బాలరాముడు ప్రతిష్ఠిస్తున్నారంటే చాలా గర్వంగా ఉందండి. జై శ్రీరామ్. విజయచంద్రిక మన విజువల్స్లో చూడొచ్చు. శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న నగరం. త్రేతాయుగంలో శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి, సీతమ్మ తల్లితో కలిసి వనవాసం చేసిన ప్రాంతం. శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం చూసుకుంటే ఇక్కడ భద్రాచలంలో కొలువైన పుణ్యక్షేత్రం. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతుంది. కొంతమంది అర్చకులను మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున కోలాట నృత్యాలతో చేస్తున్నారు. కొంతమంది అర్చకులను మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కన్నుల పండుగ వస్తుంది. అర్చకులు చెప్దాం. చూడండి, మొత్తంగా అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ సంబంధించి ఎలా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఒక అర్చకుడిగా మీ అనుభవం ఏంటి? అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది మా తాతలు తండ్రుల నుంచి అక్కడ రామ మందిరం ఉండాలి, రాముడి ప్రతిష్ఠ జరగాలి ఎంతో మంది కోరుకున్నారు. అలాంటిది మా సమయంలో మనమంతా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ బాలరామ ప్రతిష్ఠ జరగడం అనేటువంటిది చాలా ఆనందకరంగా. కన్నుల పండుగ రాముడి శోభాయాత్ర కొనసాగుతుంది. విజయచంద్రిక మొత్తం చూస్తూ దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న నగరం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషారిణం సీతాలక్ష్మణ సంయుక్తం ఝాయేత్ కల్పతరం మరి. భద్రాచల దివ్యక్షేత్రంలో ఈరోజు రామచంద్రమూర్తి వారికి అత్యద్భుతంగా
శోభాయాత్ర జరుగుతున్నది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని దక్షిణ సాకేతంగా పేరుకున్న ఈ భద్రాచల నగరంలో అనేక ప్రాంతాల నుంచి తరచి వచ్చిన భక్తులతోటి చూడొచ్చు విజయచంద్రిక మొత్తంగా కన్నుల పండుగ దక్షిణాదిగా భావిస్తున్న భద్రాచలంలో శ్రీరామ శోభాయాత్ర కొనసాగుతుంది.